శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ నమో నమః. భవే భవే భవశ్వమాన్ భవోద్భవాయ నమః. సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహకటాక్షఫలసిద్ధ్యర్థం. నవగ్రహాల్లో శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ, ప్రమాదాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తుంది. శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం, శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం, శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ, అర్ధాష్టమ శని కానీ, షష్టాష్టమ శని కానీ ఉంటే కలిగేటువంటి విపత్తులు, అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి. వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి, శని వక్రస్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం. మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు, దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతేకాకుండా షష్టాష్టమంలో, ద్వాదశాష్టమంలో శని ప్రభావం ఈ అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాశుల వారు అనుభవించవలసి వస్తుంది. ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పిపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడి అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం. శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ 10వ తారీఖు 2025 వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు. ఆ తదునంతరం శనితో చంద్రుడు కలయిక, తదుపరి శనితో రాహు కలయిక, దానివల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం. ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం, దానివల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు, ఆ ఫలితాలు శుభసూచికమా అశుభసూచికమా, శుభమైతే ఆ శుభసూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి వారు. కన్యారాశి వారికి శని వక్రీభవిస్తూ చూస్తూ ఉండడం వల్ల తమలో తమకే భేదప్రాయం ఏర్పడుతుంది. అంటే ఇన్నర్ వాయిస్లోనే మీరు సంక్షోభణ చెందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుందన్నమాట. అంటే మంచివారిని కూడా చెడ్డవారిగా మీరు అపోహించుకుంటారు, చెడ్డవారిని మంచివారి కింద ఆపదపడుతూ ఉంటారు. ఈ విధానంలో కొంచెం కన్ఫ్యూజ్ మైండ్ అనేటువంటిది ఏర్పడి సరైన నిర్ణయం తీసుకోక మీరు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల మీ బంధువర్గం కానీ, కుటుంబ సభ్యులు కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక సెప్టెంబర్ నెలలోకి వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి మెదడుకు సంబంధించి బొప్పులు కట్టడం కానీ, లేకపోతే తల్లో ఏదైనా ఇబ్బందులు కలగడం అనేటువంటిది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. శని శుభసూచకంలో ఉన్నా సరే కేతు శనీశ్వరుడు వక్రీభవిస్తూ కేతువును చూస్తున్నాడు. ఆ కేతువును చూసేటువంటి పనిలో మన యొక్క మానసికమైన స్థితిని ఇబ్బందిదాయకంగా పెట్టి కన్ఫ్యూజన్లో తప్పు చేసేటువంటి అవకాశాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఖచ్చితమైన నిర్ణయం ఏ రోజు తీసుకోలేకపోతుంటాడు ఈ కన్యారాశి వారు. అంతేకాకుండా స్థిరంగా ఉన్నటువంటి ఆస్తిని
ఏమన్నా మారుద్దామా, ఎప్పటి నుంచో ఉన్న ఆస్తిని మారుద్దామా, దీన్ని అమ్మి వేరేది కొందాము, ఇలా మార్చేద్దాము, వచ్చే ధనాన్ని ఫిక్స్డ్ వేద్దాము అనేటువంటి ఒక కన్ఫ్యూజ్మెంట్తో ఇంట్లో మీ యొక్క బంధువులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ వైరం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా, అసలు ఎందుకు ఇలా మారిపోయావని మిమ్మల్ని అందరూ కూడా నానా విధాలుగా మాట్లాడేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ విషయంలో సెప్టెంబర్ తర్వాత నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా దైవ చింతన ఎక్కువై ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. పైగా ఎవరికీ కనపడకుండా ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి మనం బతకాలి అనేటువంటి ఒక నిర్ణయానికి ఖచ్చితంగా మీరు వస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కలిగినా సరే మీ యొక్క స్థితిని మాత్రం మార్చుకోరు. నేను ఇబ్బంది పడినా పర్వాలేదు, వీళ్ళందరికీ దూరంగా ఉండాలి, నన్ను తప్పు అంటున్నారు, నాది ఏ విధంగా తప్పు అవుతుందని ఒక ఈగో స్టిక్కి మీరు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారు శని వక్రీభవిస్తూ ఉండడం వల్ల అక్టోబర్ 10 వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి యొక్క మనోవేదన అర్థం చేసుకోవాలి కుటుంబ సభ్యులు కూడా. వారు కావాలని చేస్తున్న నిర్ణయాలు కాదు, వారి మానసికమైన స్థితి మారుతుంది. కాబట్టి ఈ కన్యా రాశిలో వారు తీసుకున్న నిర్ణయాల్ని మీరు ఒప్పుకుని దానికి తగ్గట్టుగా మీ ప్రణాళికలు వేసుకోండి. ఆ ప్రణాళికలు వేసుకోవడం వల్ల వీరి యొక్క వ్యవస్థ కొంచెం మన కుటుంబంలోనే ఉంటారు. లేకపోతే దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయేటువంటి అవకాశం, ఇంట్లోంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. శని వక్రీభవిస్తూ ఉండడం వల్ల, అందులోనూ కేతువు కుజుడు యొక్క స్థానాన్ని చూస్తూ ఉండడం వల్ల ఈ కన్యా రాశి వారికి వచ్చేటువంటి ధనం కూడా చుట్ట చివరి వరకు వచ్చి ఆగిపోతుంది. నా గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయింది, ఇది ఒక్కటి తగిలింటే నేను ఈ పాటికి నా జీవితం మారితే లగ్జరీ లైఫ్ అనిపించేవాడిని అనేటువంటి క్షోభ ఎక్కువైపోతుంది. కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి, ఉన్నతమైన విలువలతో కూడుకున్నటువంటి నిర్ణయాలు మీరు ఆలోచించకండి. 3 నెలలు మనది కాదు అనే ఒక నిర్ణయం మీ బ్రెయిన్కి మీరు అలవాటు చేయండి. ఈ 3 నెలల్లో కూడా భగవంతుడు ఏది ఇస్తే అదే మనకి అవకాశం. ఈ అవకాశం ఎందుకు వచ్చిందో అన్న నిర్ణయాల్లో ఉండండి. విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వారు అక్కడి నుంచి వేరే చోట విదేశానికి వెళ్తారు తప్ప మళ్ళా స్వస్థలానికి వచ్చే అవకాశం లేదు. విదేశంలోనే వేరే విదేశాల్లోకి మారేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆడవారి విషయం దగ్గరికి వచ్చేసరికి మీరు ఇంతకు ముందు ఎవరితో అయితే సన్నిహితంగా ఉన్నారో వారు మీ రహస్యాలన్నీ బయట పెడుతున్నారని తెలుసుకుని వారిని దూరం చేసేటువంటి అవకాశం. అంటే ఇప్పటి వరకు మీ శత్రువు ఎవరు మీకు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. అది కూడా ఇప్పుడు సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి అక్టోబర్ 10 లోపు మీ శత్రువు మీకు తెలియడం, అమ్మ నమ్మిన బట్టు నువ్వేనా అనేటువంటి ఆశ్చర్యానికి గురవడం జరుగుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కన్యారాశి వారికి భుజాలు లాగడం, ఈ కాళ్ళ దగ్గర కాళ్ళు ఎవరో పట్టుకుని లాగుతున్నారా అనేటువంటి ఒక భావనకు రావడం అనేది జరుగుతుంది. ఈ స్థితులు అనేటువంటి ఇబ్బందిదాయకంగా జరుగుతూ మానసికమైన ఆందోళన కలుగుతూ ఉంటుంది. అయితే ఈ స్థితి నుంచి మీరు బయటపడి పరిపూర్ణమైన శనీశ్వర అనుగ్రహం కలగాలి అంటే కనుక ప్రతినిత్యము కొబ్బరి నూనెతో ఈశ్వరుని యొక్క దేవాలయం నందు ఈశ్వరుడి అభిముఖంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కన్యారాశి వారికి అద్భుతమైన ఫలితాలు వచ్చి మీ ఆరోగ్య సమస్య కుదుట పడ్డము, మీ శనీశ్వరుడు వక్రీభవన చేస్తూ మీకు పడుతున్నటువంటి మానసిక ఇబ్బంది తొలగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కొబ్బరి నూనెతో శివాలయంలో దీపారాధన చేస్తూ శనీశ్వర జపారాధన చేయడం అనేటువంటిది కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన.